శరీరంలోనే చర్మం తర్వాత కాలేయం అతిపెద్ద అవయవం. ఇది శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేసే ప్రయోగశాలగా పనిచేస్తుంది. ఆదివారం కాలేయ వ్యాధి దినోత్సవం సందర్భంగా కాలేయ వ్యాధి నివారణ మార్గాలపై స్టోరీ. శరీరంలోనే చర్మం తర్వాత కాలేయం అతిపెద్ద అవయవం. ఇది శరీరంలో కుడివైపున పైభాగంలో పక్కటెముక కింద ఉంటుంది. కాలేయం సాధారణంగా 1.2 కేజీల నుంచి 1.5 కేజీల వరకు బరువు ఉంటుంది. ఈ పరిమాణం వయస్సు, శరీరం, లింగం ఆధారంగా మారుతుంది. ఇది శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేసే ప్రయోగశాలగా పనిచేస్తుంది. కాలేయానికి ఏదైనా సమస్య వస్తే శరీరంలో అనేక అనారోగ్యకరమైన సమస్యలు వస్తాయి. శరీరంలోని ఇతర భాగాలతో పోలిస్తే దెబ్బతిన్న కణాలను తిరిగి అభివృద్ధి చేసుకోగల సామర్థ్యం ఒక్క కాలేయానికి మాత్రమే ఉంటుంది. అయితే కలుషిత నీరు, ఆహారం, రక్త మార్పిడి తదితర కారణాల వల్ల కాలేయానికి వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కాలేయం తాను చేయాల్సిన పనులు చేయలేకపోతుందో అప్పుడు మనకు కొన్ని రకాల రోగ లక్షణాలు బయటపడతాయి. కాలేయ వ్యాధి వచ్చిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతిని ప్రాణాంతక వ్యాధులు సైతం దరిచేరుతాయి. మానవునికి ప్రాణవాయువు లాంటి కాలేయాన్ని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలని, లేకపోతే అంతే సంగతులని డాక్టర్లు చెబుతున్నారు. ఈరోజు మనము కాలేయం గురించి తెలుసుకుందాం. మన శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయ గ్రంథి. ఈ కాలేయ గ్రంథి అనేది మన శరీరంలో చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. మన శరీరంలోకి వచ్చినటువంటి అన్ని రకాలటువంటి ఏదైతే మనకు శరీరానికి హాని చేసే వాటిని అన్నిటిని కూడా శుద్ధి చేసే ప్రక్రియ అనేది మన లివర్ అనేది కాలేయం అనేది చేస్తుంది. అలాంటిది ఈ కాలేయానికి ఈ మధ్యకాలంలో చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్తో వచ్చేటువంటి హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇలాంటి వైరల్ వ్యాధుల వల్ల లివర్ కాలేయానికి వచ్చేటువంటి వ్యాధులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఇవి కొన్ని వాటర్ ద్వారా కొన్ని వైరస్ అనేది సంక్రమించడం జరుగుతుంది. వీటిని ముందుగానే గుర్తించినట్లయితే మనం వాటి నుంచి మనల్ని రక్షించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ని తీసుకోవడం వల్ల కూడా హెపాటిక్ సిరోసిస్ అని ఇలాంటి కాలేయంకి సంబంధించిన వ్యాధులు అనేవి కాలేయం దెబ్బతినడం వల్ల వస్తున్నాయి. మరి అదేవిధంగా ముఖ్యంగా ఈ ఎక్కువగా ఎవరైతే కొంతమందిలో జన్యుపరంగా కూడా ఈ లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఉబకాయం కూడా ఎక్కువగా పెరిగిపోవడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ అనేది అందరికీ కూడా చాలామందికి వస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది కూడా చాలా వరకు ఎవరైతే స్కానింగ్ చేసుకుంటారో చాలామందికి ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అని చాలామంది రిపోర్ట్స్లో మనం చూస్తూ ఉంటాము. ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఓకే, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనేవి మనము ఖచ్చితంగా వాటికి ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. గ్రేడ్ 1 వాళ్ళు, గ్రేడ్ 2 ఉన్న వాళ్ళు కూడా తగినంత వ్యాయామం చేయడము, మంచి ఆహారం తీసుకోవడము, ఇలాంటివి చేయడం వలన మరియు ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోకపోవడము ఇలాంటివి చేసి బరువు కూడా తగ్గించుకున్నట్లయితే వాళ్ళు ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా హెపటైటిస్ అనేది సోకినట్లయితే రోగిలో కనిపించే లక్షణాలు వచ్చేసి జ్వరం రావడము, వాంతులు కావడము, మనకు కామెర్లు, అందులో పచ్చ కామెర్లు అని అంటారు, కళ్ళు పచ్చగా మారిపోవడము, మూత్రం కూడా పచ్చగా రావడము, ఆకలి లేకపోవడము, ఇలాంటివి అనేవి మనకు కడుపు బాగా ఉబ్బిపోయి ఉండడము, అసైటిస్ అంటారు. ఇలాంటి లక్షణాలు రోగుల్లో కనిపిస్తుంటాయి. ఇలాంటివి కనిపించినప్పుడు రోగి ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించాలి. శరీరంలో కూడా కాళ్ళు వాపు రావడము, కడుపు వాపు రావడం, ముఖం వాపు రావడం కూడా ఈ కాలేయంకు ఏదైనా వ్యాధి సోకినట్లయితే ఈ లక్షణాలు మనకు రోగిలో కనిపిస్తాయి. ముఖ్యంగా కొవ్వు ఆహార పదార్థం కానీ తీసుకున్నప్పుడు వాళ్ళకు తీవ్రమైన కడుపు నొప్పి కూడా కొంతమందిలో కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కనిపించినట్లయితే వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కానీ దగ్గరలో ఉన్న వైద్యుని కానీ సంప్రదించి మనకు లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. దీన్ని చేసుకున్నట్లయితే మనకు ఎలా ఉన్నాయి లివర్ ఎంజైమ్స్ SGOT, SGPT అని ఉంటాయి. ఈ ఎంజైమ్స్ రైజ్డ్ ఉన్నాయా, ఎలా ఉన్నాయో తెలుస్తుంది. అలాగే బిలిరూబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, కామెర్లు అనేవి ఉన్నాయా లేవో కూడా మనకు తెలుస్తుంది. అలాగే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి ఈ టెస్టులు కూడా ఉన్నాయి. ఇవి ఒకవేళ చేయించుకున్నట్లయితే మనకు ఏమైనా హెపటైటిస్ ఇట్లా సోకిందా లేదా తెలుసుకోవచ్చు. అయితే హెపటైటిస్ బి ముఖ్యంగా ఇది రక్తం ద్వారా మనకు సంక్రమిస్తుంది. కాబట్టి ఇది హెపటైటిస్ బిని మనం నివారించడానికి మనము వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ అనేవి బూస్టర్ డోస్ ఇవి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి 6 నెలలకు ఒకసారి మనం తీసుకున్నట్లయితే మనం హెపటైటిస్ బి వైరస్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే వైద్య వృత్తిలో ఉన్నారో డాక్టర్లు కానీ, నర్సులు కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ వీళ్ళు ఎక్కువగా రోగి యొక్క రక్తంతో దినవారీగా చేస్తుంటారు. టెస్టులు చేయడం కానీ, ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ చేస్తుంటారు. అలాంటప్పుడు మనకు కూడా ప్రిక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఈ హెపటైటిస్ బి అనేది రక్తం ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి మనం కూడా వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. దీన్ని తీసుకోవడం ద్వారా మనకు హెపటైటిస్ బి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకసారి హెపటైటిస్ బి వచ్చినట్లయితే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. కాబట్టి హెపటైటిస్ బి ఆల్రెడీ సోకిన వాళ్ళు కూడా ఎలాంటి కంగారు పడకుండా మంచి ఆహారం తీసుకోవడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, ఈ ఆల్కహాల్, స్మోకింగ్ వీటికి దూరంగా ఉండడం వల్ల వాళ్ళని కాపాడుకోవచ్చు. అందరం ఈ కాలేయం గురించి తెలుసుకొని అందరూ కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.